భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గన్ పార్క్ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్. విశాఖలో ట్రాన్స్జెండర్స్ కి ఆటోలు పంపిణీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మండల పరిధిలో జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ ముషీరాబాద్లో కల్తీ గడువు ముగిసిన ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఇచ్చిన మాట బీసీలకు 42% రిజర్వేషన్, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, మత్స్యకారులకు చేప పిల్లల్ని, మత్స్యకారులకు చేప పిల్లల్ని, ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను, ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను, మున్నూరు కార్పొరేషన్ కు నిధులను, మున్నూరు కార్పొరేషన్ కు నిధులను, అన్ని బీసీ కార్పొరేషన్లకు నిధులను, రజక నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్లకు నిధులను. నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ నూతన కళాశాల భవనం నిర్మాణంతో స్థానిక విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు మరింత అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. నిర్మాణ పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. అక్కడ కూడా కాలేజ్, ప్రతి కాలేజ్ కట్టించడం, స్కూల్ కట్టించడం అంటే నా కొడుకు గారు కదా. ఇవాళ మీరు ఎందుకు కట్టిస్తారంటే మీరు ప్రతిగా కాగానే పేదరిక వాళ్ళు, భూమి లేని వాళ్ళు, భూమి చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఉపాధి వస్తాయని చెప్పి మీకు చదువు పని చెప్పిస్తాం. ఏదైతే చెప్తున్నా మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీరు పిల్లలు మాత్రం చదువుకోవాలి. అందుకని మన ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించడం మన క్యాబినెట్ లో ఇలాంటి కాలేజీ కట్టడమే కాదు, మీరు పిల్లగాడి పొద్దున్న చేసి న్యాయం చేసి పంపిణీ ఇంటర్మీడియట్లు కూడా ఇక్కడికి వచ్చిన టిఫిన్ ఇక్కడే పెడదాం, మధ్యాహ్నం ఇక్కడ ఉంటుంది. ఇంకా 3 నెలలైతే జూన్లో మీరు చూస్తారు కదా, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఈ ప్లేస్ లో 7 ఎకరాలు ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండాలి, ఆడుకుంటానికి ఇక్కడనే ఇంటర్మీడియట్ చదువుకుంటాం, టిఫిన్ ఇక్కడనే చేస్తారు, మధ్యాహ్నం కూడా భోజనం చేస్తారు. మంచిగా చదివించే పార్టీగా తల్లిదండ్రులు తీసుకోవాలి. మనం చదువు ఉంటేనే పైకి వస్తుంది తప్ప లేకపోతే నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని స్థాయికి వచ్చింటే కష్టపడితేనే వస్తుంది. మనం అందుకనే ఈరోజు ఆ స్కీమ్ వస్తుందా, ఈ స్కీమ్ వస్తుంది, స్కీమ్ వస్తుంటే పోతుంది. కానీ పిల్లలకు చదువు అనేది తల్లిదండ్రుల బాధ్యత. టీచర్లకు, లెక్చరర్లకు పని పంపిస్తే అయిపోతుంది. సగం మంది పిల్లలకి ఏంటంటే ఇలా చూస్తే పొద్దున్న టిఫిన్ చేయవు, నువ్వు రేలుగానే బయగాడికి పోతావు, ఆమె టిఫిన్ ఉండదు, వాడు సగంలో స్కూల్ పని చేసుకుంటాడు. అందుకని మీ వాళ్ళు ఎంత ఖర్చు అయిందని సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు ఎక్కువ. పొద్దున టిఫిన్, స్కూల్ రాగానే వాళ్ళ చదువు,
ఆ చదువు తర్వాత మధ్యాహ్నం మంచి అన్నం మంచి భోజనం పెడుతున్నాం. స్కూల్లో అయితే చిన్నపిల్లలకేమో వారానికి 3 సార్లు పాలు 3 సార్లు రాగి జాబ్ ఇచ్చి మధ్యాహ్నం కూడా అన్నం పెడుతున్నాం. ఇవన్నీ కూడా త్వరలో 1 నెలల్లో వచ్చే ఈ ఎగ్జామ్ తర్వాత వచ్చే 3 నెలల్లో స్టార్ట్ అయిపోతుంది. ఇది సోనియా గాంధీ ఇందిరమ్మ ప్రజారాజ్యం అంటే ఇదే. ఇందిరాగాంధీపై అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీని అవమానపరచడం సరైన పద్ధతి కాదని, క్షమాపణ చెప్పేంత వరకు రాకేష్ రెడ్డిని అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ నాయకుడు బోయ నాగేష్ హెచ్చరించారు. గాంధీ భవన్ ముందు బీజేపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే హోదాలో ఉండి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఈ దేశానికి ఒక వన్నె తెచ్చిన, ఈ దేశంలోనే ఒక ప్రముఖంగా మిగిలిన ఉక్కు మహిళ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీకు సూటిగా సవాల్ విసురుతూ ఉన్నాం. ఈరోజు చట్టసభలలోకి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే దేశం కోసం పనిచేసిన, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకులని, ఒక మహిళని ఈరోజు మీరు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని పూర్తిగా బీజేపీ నాయకులుగా ఖండిస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దార్ బీజేపీ నాయకుల కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చెప్తా ఉన్నాం, మీ ఇష్టం ఉన్నట్టు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడితే నడవదు. ఇది ప్రజలతోని ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలను, రైతులను, కార్యకర్తలను, అదే విధంగా అందరినీ గౌరవిస్తూ పోయే మీరు ఈరోజు అసెంబ్లీలో ఒక మహిళల పట్ల మీకున్న గౌరవం బయటపడ్డది. ప్రజలందరూ కూడా నిన్న చూసిండ్రు. మీవేవైతే మాటలు, అహంకారపూరితమైన మాటలు ఉన్నాయో ఈరోజు మీ మహిళలు, బీజేపీలో కొనసాగుతున్న మహిళలు, మా సోదరిమణులందరికీ కూడా చెప్తా ఉన్నాము, మీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా చలవిడిగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఎవరు కూడా ఊరుకోరు. మీరు ఇచ్చే గౌరవాన్ని చూసిండ్రు. రాబోయే రోజులలో బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా కానీ కూడా ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఖబర్దార్ బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి, నీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరేదైతే నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో ఇమ్మీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టి వెనుకకు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. లేకపోతే వారి యొక్క పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీని మీద ఇంతవరకు మాట్లాడకపోవడం హాస్యాస్పదం. మీరు ఇంకా బయటకు వచ్చి మీడియాల ముంగల మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పి వారికి సూచిస్తూ, దయచేసి బీజేపీ నాయకులకు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణగా ఉండే వ్యక్తులుగా మేము అందరం ఉన్నాం కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదని చెప్పి బీజేపీ ఆఫీస్కు మేము ముట్టడికి బయలుదేరుతా ఉన్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను మేయర్ గుండు సుధారాణి ప్రవేశపెట్టారు. 1040 కోట్లకు పైగా అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ ప్రజలపై అదనపు పన్నుల భారం లేకుండా పేద మరియు మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా రూపొందించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తామని మేయర్ స్పష్టం చేశారు. మేడం మేడం ఒక్క నిమిషం మధ్యలో రాండి, మీరు ఆగండి మేడం, రాని శంకరన్న, మేడం శంకరన్న కొంచెం వెనక ప్లీజ్. ఓకే శంకరన్న, మేడం అందులో కాదు.
నువ్వు అప్పుడు పెట్టినావు నేనేం చెప్పాను. పెట్టినటువంటి చివరి బడ్జెట్ సమావేశానికి ఈ బడ్జెట్లో దాదాపు 1,040,58,75,000 రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో మనకి సాధారణ పన్నుల ద్వారా 349 కోట్ల 19 లక్షలు మనకి సాధారణ పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా 685 కోట్లు 20 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన దాంతో మొత్తం కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు అన్నీ కలిపి కూడా ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకొంత పొందుపరచడము, మాకు లేటుగా స్టేట్ నుంచి వచ్చిన 25 కోట్లు ఈ బడ్జెట్ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత 25 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా దీంట్లో అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి కూడా 18 కోట్లు, ఇవన్నీ కలిపి 1080 కోట్లు బడ్జెట్ సుమారుగా ఇప్పుడు దాటింది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర ప్రజలు కన్న కళ, అంటే 30 ఏళ్ల నుంచి కూడా దీన్ని అందరి మాటల ద్వారా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని మాట్లాడుకోవడమే జరిగింది తప్ప అది వాస్తవికంగా రూపకల్పన జరిగింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా వారు చెప్పిండ్రో అది దాన్ని వెంటనే దాన్ని డిపిఆర్ తయారు చేయడం కానీ దాన్ని డీటెయిల్ రిపోర్ట్ అన్నీ కూడా చేసుకొని దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది కూడా టెండర్ని పిలవడం, తొందరలోనే వరంగల్ నగర ప్రజలందరూ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు గత వర్షాల్లో కూడా వారు వచ్చి పర్యటించినప్పుడు స్టామ్ వాటర్ గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలోనే డిపిఆర్ తయారు చేసుకొని దానికి కూడా ఫండ్స్ చేయడానికి మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు అందరి సహకారంతో కూడా మేము త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ, ఈనాటి బడ్జెట్లో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి అందరికీ కూడా మేమందరం కూడా ఈసారి చివరి బడ్జెట్ సమావేశమైనప్పటికీ కూడా మా హయాంలో, మా పాలకవర్గ హయాంలో ఈ యూజీడీ అన్నది శంకుస్థాపన జరగబోతున్నందుకు నిజంగా మా పాలకవర్గం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరున బీఆర్ఎస్ 2 టైర్ నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించాలని డిమాండ్ చేస్తుంది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట వంటి నగరాల్లో నిర్మించిన ఐటీ టవర్స్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీలు వెనుదిరుగుతున్నాయని, యువత నిరుద్యోగులవుతున్నారని ఆరోపణలు. ఫ్రీ రెంటల్ పొడిగింపు, పెండింగ్ జీతాల చెల్లింపు, కొత్త కంపెనీలను ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా, అది ఉద్దేశపూర్వకమా, బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
7 కంపెనీలు వెళ్ళిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా అక్కడ పనిచేసే ఏజెన్సీస్కు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏదైతే మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఐటీ టవర్లో పనిచేసే సెక్యూరిటీ, స్వీపర్స్, లిఫ్ట్ బాయ్స్ వారికి కూడా 4 నెలల నుంచి ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే వారికి ఆ మధ్య మనం ఒక 3 సంవత్సరాల వరకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని ఐటీ కంపెనీలకు కల్పించాం. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు స్టెబిలైజ్ అవుతా ఉన్నాయి. ఆ కంపెనీలు మరో 3 సంవత్సరాలు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? నేను ఒక సిద్దిపేట కోసమే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 టైర్ పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ 2026-2027 సంవత్సరానికి 1040 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్నులు, గ్రాంట్లు, డిపాజిట్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. నగర అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేసింది. హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ బల్దియా కమిషనర్ శ్రీమతి చాహర్ బాజ్పాయి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ రిజ్వానా నవీన్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి మరియు గౌరవ అధికారులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు రాబో శ్రీరామ నవమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3 దశాబ్దాల వరంగల్ హన్మకొండ నగర ప్రజల కలలు సాకారం కాబోతున్నాయి. గత 30 ఏళ్లుగా నానుతున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక దృఢ సంకల్పంతో 5725.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక. హన్మకొండలో మాతృత్వానికి చట్టబద్ధమైన దత్తతే సరైన మార్గమని హన్మకొండ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక దత్తత విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ నిబంధనల ప్రకారం 4 నెలల శిశువును దంపతులకు దత్తతగా అప్పగించారు. అక్రమ దత్తత చట్ట విరుద్ధమని హెచ్చరిస్తూ ప్రతి దత్తత కేంద్ర నిబంధనల ప్రకారమే జరగాలని సూచించారు. ఓకే. డైపర్ ఉంచుతున్నారా? డైపర్ కూడా టైం మార్చుతున్నారా? సఫిషియెంట్ ఉంటాయి కదా, క్లోత్ కట్టుకున్నారు, తడి లేదు కదా, చూస్తున్నారా? కొంతమంది వస్తుందా? బాలామృతం పెడతారా? బాలామృతం ఒకరు వాటర్ వెయిట్ బేబీ ఉంటే బాలామృతం ప్లస్ కూడా ఏంటి అది పెట్టాను. ఏసీ రిపేర్ చేయించండి. ఇంత ఎండలో అట్లీస్ట్ 25 degrees వరకు మెయింటైన్ చేయాలి. గన్ పార్క్ వద్ద బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదని విమర్శించారు.
ఆత్మగౌరవ భవనాలు నిధులు విడుదల చేయాలి. ఆత్మగౌరవ భవనాలు నిధులు విడుదల చేయాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆత్మగౌరవ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు, కార్పొరేషన్ల నిధులు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆత్మగౌరవ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు, కార్పొరేషన్ల నిధులు విడుదల చేయాలి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద బారులు తీరిన జనం. కిలోమీటర్ దూరం గ్యాస్ బండాలతో క్యూలో నిలబడిన జనం. బుకింగ్ చేసుకున్న చాలా రోజుల తర్వాత గ్యాస్ రావడంతో బారులు తీరిన జనం. రోజులు గడుస్తున్నా గ్యాస్ లేకపోవడంతో గ్యాస్ ఏజెంటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనం. తెల్లవారుజామున నుంచి గ్యాస్ ఆఫీస్ వద్ద క్యూలో నిలబడిన జనం. హైవే పక్కన గ్యాస్ గోదాం ఉండడంతో భయాందోళనలో జనం. హలో చెప్పండి. చెప్పు. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.